మూడు క్వశ్చన్స్ అడుగుతా. అసలు మీరు దిక్కులు చూడకుండా ఎవరి మాటలు వినకుండా మీరు ఫట్ మన ఆన్సర్ చెప్పాలి. ఫట్ అని చెప్పాలా? అంటే ఫట్ అని కాదు, ఆన్సరే చెప్పాలి. అమ్మా అమ్మా ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చారి గారు. ఓకే డన్. సో ఇండస్ట్రీలో కానీ మీ చుట్టూ ఉన్న ఆర్టిస్టుల వల్ల కానీ మీకు ఇబ్బంది పడ్డ ఏదైనా చేదు అనుభవం? ఇబ్బంది పడింది ఏమీ లేదండి. బేసిక్గా ఎవరు అంత ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టాలనుకున్నా నేను ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇట్లున్నాక ఎట్లా ఇబ్బంది పెడతారండి? అది నేను అడగడమే రాంగ్ అడిగినానేమో. ఇప్పుడు బాగా గట్టిగా అడుగుతా, మీ ఫస్ట్ క్రష్ ఎవరు, మీ సెకండ్ క్రష్ ఎవరు, ఇప్పుడు మనసులో ఉన్నది ఎవరు? ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా ఉంటుంది. అసలు క్రష్ అంటే ఏంటో చెప్పండి మీరు. క్రష్ అంటే క్రష్ అండి. క్రష్ ఇప్పుడు నేను క్రష్ అవుతున్నా కదా, ఆ క్రష్ అనమాట. ఎట్లా అంటే నేనేం అడగాలో అర్థం కాక నేనేం అడిగినా మీరు ఇంతే సాఫ్ట్గా ఆన్సర్ చెప్తుంటే నాకు వచ్చే ఈ చెమటల క్రష్ ఉంటుంది కదా. సరే మీ క్రష్ అంటే ఏంటో చెప్తే నేను. అంటే చూడంగానే గుండెలకు గంట మోగుతుంది అంటారు, పైకి వెళ్ళి వాన మేఘాలు ఇట్లా మెరుపులు. ఏమి జరగలేదు, ఎప్పుడు జరగలేదు. ఏదైనా హీరోయిన్ చూడంగానే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన చెవులో వినబడుతుంటది. అట్లా అట్లా ఏం జరగలేదు. మీరు ఇట్లా ప్లీజ్ అండి. కాదు నిజంగా స్కూల్ ఏజ్ దగ్గర నుంచి, ఎందుకంటే మీరు ఇంత ఇన్నోసెంట్ ఉన్నారు. ఇన్నోసెంట్ కాదు, నేను అంత డ్రీమీయో అట్లా ఆ కైండ్ ఆఫ్ ఇది కాదు. రియాలిటీలో ఎక్కువ ఉంటాను కాబట్టి ఆ గంట సౌండ్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, అవి ఏమి మెరుపులు, మల్లీశ్వరి సినిమాలో చెప్పినట్టు అవి ఏమి రావు, ఎవరికి రావు. అవి వచ్చినాయి అంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టు, మెంటల్ గా కొంచెం ఒకసారి చూపించుకోవాలి. మీకు ఎప్పుడైనా జరిగిందా? రాకేష్ గారిని చూసినప్పుడు జరిగిందా? నాకు మా ఆయన చూసిన ప్రతిసారి నా గుండెలో గంట మోగుతుంది. ఒక్కసారి చూపించుకోవాలి అయితే మీరు. గంట అంటే ఎట్లాంటి గంట అండి? అంటే పూజ చేసేదా లేకపోతే చర్చ్ బెల్ లాంటిదా? బాగా ఫిక్స్ అయ్యి అంటే ఎట్లాంటి గంట మోగుతుంది మీకు? అంటే ఇదివరకేమో గుడిలో గంట మోగినట్టు ఉండే అండి, ఇప్పుడు ఏందో పల్లె మీద కొట్టిన గంట, చావు డప్పు గంట. లేదు పల్లె మీద గంట కొడితే అది 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 ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంటది కదా. సో నేను మాట్లాడుతుంటే మా ఆయనకి ఇంతకు ముందు గుడిలో గంటలాగా మృదువు వినబడేది అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఒక పల్లె మీద కొట్టే గంటను అయిపోయాను. నేను ఇదివరకు ఏది మాట్లాడినా ఇక్కడనే స్టోర్ అయ్యేది, ఇప్పుడు నేను ఇటు ఏది మాట్లాడినా ఇటు వెళ్ళిపోతూ ఉంటది పాపం ఆయనకి. సో ఓకేలేండి, మా లవ్ స్టోరీ ఎందుకు, అది చాలా మంచి స్టోరీ. మా స్టోరీ చెప్తే మీరు కూడా ఒక సినిమా చేస్తా అంటారు, కానీ మీరు లవ్ స్టోరీస్ చేయని అంటున్నారు కదా. సో మా స్టోరీ వద్దు, మీరే చెప్పండి మీ ఫస్ట్ క్రష్, సెకండ్ క్రష్. అది నిజంగా అట్లా అయితే ఏం జరగలేదు, ఎవరు లేరు. అంటే మీరు చేసుకున్న మీ వైఫ్ ఫస్ట్ సెకండ్ లాస్ట్ అంతానా? మరి ఇంత అదిగా చెప్పదు. మా వైఫ్ కూడా నా క్రష్ కాదు. మీరు ప్రేమించబడ్డారా? కాదండి, నేను ప్రేమించబడ్డాను. దాని క్రష్కి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. కాదు, ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాం. మీరు నిజంగా ప్రేమించబడ్డారా? పాపం అవును, ప్రేమించలేదు, ప్రేమించబడ్డారు. పెళ్లి చేసుకోబడ్డారా? ప్రేమించబడ్డాను. ముందు తను ప్రేమించి గంటలో ఏం మోగలేదు. సర్లేండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సౌండ్, కొంతమందికి గంటలు, కొంతమందికి వీణలు, కొంతమందికి వయోలిన్లు. సో అవునా, అయ్యో పాపం. అంటే మీరు పాపమే అండి నిజంగా ప్రేమించబడ్డాం.